విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఇక్కడ ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్వామి నవరాత్రుల్లో అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్న భక్తులకు అందరూ కూడా ఆయన కృపాక్ష ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి? ఈసారి మహాగణపతి ఖైరతాబాద్ బడా గణేశుడు 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 77వ సంవత్సరం కాబట్టి చాలా ఘనంగా జరుగుతూ ఉన్నది. ఎన్నడూ లేనట్టు మొన్న 70 హోమగుండాల్లో కూడా స్వామికి హోమం చేసి భక్తులందరూ కూడా ఎస్పెషల్లీ ఖైరతాబాద్ వాసులకు అంతా కూడా ఇది ఒక పండుగ వాతావరణం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తట్టుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులను అందరికీ కూడా ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ శక్తికి సరిపట్టు ఇంతో అంతో ప్రసాదం చేసి ఇళ్ళ ముందు పంచుతూ ఉంటారు. ఈరోజు మీరు చూస్తూ ఉండొచ్చు, ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రసాద పంపిణీ జరుగుతుంది. అలాగే పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ఆఫీస్ ముందు కూడా ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తుంటారు కాబట్టి అందరికీ కూడా ప్రసాద పంపిణీ చేస్తూ ఉంటాము. అందరు భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మంచిగా అంత పెద్ద స్వామిని చూడడము అదృష్టం ఉండాలి కాబట్టి అందరు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని, ఆ స్వామి కృపకి ప్రాప్తులు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం 70 అడుగుల విగ్రహాన్ని పెట్టారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారండి? మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, బడా గణేశుడు అంటే పెద్దగా ఉంటాడు. ఆ బడా గణేశుడు ఈసారి 70 అడుగులు అయ్యాడు. ఆ గణేశుని మహత్యం అందరికీ తెలిసిందే. సంవత్సరంలో ఒక్కసారి ఈ నవరాత్రుల ఉత్సవాలప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఆటంకాలు దొరుకుతాయని నమ్మకము. కాబట్టి రాష్ట్ర నలుమూలలుగా దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఆ ఆనవాయితీ ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలు కొనసాగిస్తూ వచ్చిన వాళ్ళకందరికీ కూడా వెల్కమ్ చేస్తూ అందరు కూడా ఇటు అధికారికంగా కూడా మేము కూడా దగ్గరుండి వచ్చిన వాళ్ళకందరూ కూడా ఏ ఆటంకాలు లేకుండా పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ ఎందుకు కాదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి స్వామికి మంచిగా స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టు, స్వామి పూజలు మంచిగా అందుకునేటట్టు మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటామండి. ఖైరతాబాద్ కార్పొరేటర్గా మీరు ఇక్కడ అంటే దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారండి? ముందుగా మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారితో చిన్నప్పటి నుంచి గణేశునికి రావడం మాకు ఆనవాయితీ. కానీ స్వామి ఆశీర్వాదం వల్ల అధికారికంగా మేము ఇందులో ఉండడంతో మా వంతు కృషిగా అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ ఏ అసౌకర్యం లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లను చూసుకుంటా ఉన్నాము. ఎస్పెషల్లీ పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ 11 రోజులు కూడా స్వామికి భక్తులకు అందరికీ కూడా ప్రసాద పంపిణీ చేస్తూ ఉంటాము. మా వంతు కృషిగా భక్తులందరూ కూడా వచ్చే వాళ్ళకి సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాం.